వరంగల్లో బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్లో చూద్దాం. బీజేపీ నుంచి ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి మరి ఎమ్మెల్సీ గెలిచేవారు. ఆ పైకి వెళ్తే ఉత్తరాంధ్ర, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మరి విశాఖపట్నం ఇవి తీస్తే అక్కడ పివి చలపతిరావు గారు వారు వరుసగా అక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా వారు గెలిచిన విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా మన హైదరాబాద్ నగరానికి వస్తే వి రామారావు గారు గెలిచేవారు. వారు సుమారు 5 సార్లు వారు ఎమ్మెల్సీ గెలిచారు హైదరాబాద్ నగరం నుంచి, ఇదే గ్రాడ్యుయేట్స్ నుంచి. ఆ తర్వాత రామచంద్రరావు గారు కూడా ఒకసారి హైదరాబాద్ నుంచి ఇదే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలిచారు. వారు మన మధ్యలో ఉన్నారు. మన వరంగల్కి వస్తే ఇక్కడ ఎల్ఎస్ రాజు గారు కూడా వరంగల్ నుంచి గెలిచారు. ఆ తర్వాత డాక్టర్ రాజేశ్వరరావు గారు కూడా గెలిచారు. ఎందుకు చెప్తానంటే గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అంటేనే భారతీయ జనతా పార్టీకి మరి ప్రజలు ఆదరించేవారు. ఆ రోజు జనసంఘ్ ఉన్నప్పుడు కానీ, భారతీయ జనతా పార్టీ ఏర్పడిన తర్వాత కానీ, మొదటి నుంచి కానీ గ్రాడ్యుయేట్స్ పట్టభద్రులు, మేధావులు, విద్యావంతులు బీజేపీకి వెన్నంటూ ఉండేటువంటి వారు, బీజేపీకి అండగా నిలబెట్టున్నారు. శాసనసభలో ఒక ఎమ్మెల్యే లేకున్నప్పటికీ శాసన మండలికి వచ్చేసరికి గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ నుంచి 5 నుంచి 6 మంది ఎమ్మెల్సీలు బీజేపీ వాళ్ళు ఉన్నటువంటి విషయాన్ని, జనసంఘ్ ఉన్నప్పటి నుంచి ఉన్నటువంటి విషయాన్ని మనం చేస్తాం. జనసంఘ్ ఉన్నప్పుడే ఇక్కడ ఎల్ఎస్ రాజు గారు ఇదే వరంగల్ కేంద్రంగా గెలిచిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అందుకే మీ అందరినీ కోరుతాం, ఈరోజు మేధావులు, విద్యావంతులు అనేటువంటి వాళ్ళు రాజకీయ కోణంలో ఆలోచించారు, దేశం గురించి ఆలోచన చేస్తారు, సమాజం గురించి ఆలోచన చేస్తారు. అందుకే మొదటి నుంచి కూడా బీజేపీ ఇక్కడ బలంగా లేనప్పుడు, ఒక ఎమ్మెల్యే కూడా లేనప్పుడు పట్టభద్రులందరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించి మరి ఈరోజు బీజేపీని గెలిపించిన విషయాన్ని మీ అందరికీ మనం చేస్తున్నాం. అందుకే ఈసారి మళ్ళీ ఇప్పుడు ఒక సానుకూలమైనటువంటి వాతావరణం ఈరోజు బీజేపీ ఉంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఈరోజు నరేంద్ర మోడీ గారు అందిస్తాం. దేశ గౌరవాన్ని పెంచుతా ఉన్నారు. గాడి తప్పినటువంటి దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు. వారు ప్రధానమంత్రి అవుతున్నప్పుడు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఉంటే ఈరోజు ప్రపంచంలోనే 5వ ఆర్థిక అతిపెద్ద శక్తిగల దేశంగా ఈరోజు ప్రపంచంలోనే భారతదేశాన్ని నిలబెట్టినటువంటి ఘనత మన నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. అంతేకాకుండా ఇంపోర్ట్స్ తగ్గించి ఎక్స్పోర్ట్స్ పెంచారు. పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. దేశ మౌలిక వసతులు, అది రోడ్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, ట్రైన్ కనెక్టివిటీ కానీ, లేక వాటర్వే కనెక్టివిటీ కానీ అద్భుతంగా ఈ దేశంలో ముందుకెళ్తున్న విషయాన్ని మనం చేస్తున్నాం. మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయ్యేంత వరకు 2500 కిలోమీటర్ల రోడ్లుంటే ఈ 9.5 సంవత్సరాలలో మరొక 2500 కిలోమీటర్లు ఈ 9 సంవత్సరాల్లో జాతీయ రహదారులు అద్భుతంగా నిర్మాణం చేశారు. హైదరాబాద్ నుంచి వరంగల్ వరకు సిమెంట్ రోడ్డు జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న విషయం మీరు చూస్తాం. ఎక్కడ వెళ్ళినా కూడా, ఏ రోడ్డు వెళ్ళినా కూడా ఈరోజు రహదారులు ఏ రకంగా ఉన్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రోడ్డు కూడా లేదు. 100% అద్భుతమైనటువంటి ఎవరేశారంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో